జిల్లా ఎమ్మిగనూరు నిరసనలతో దద్దరిల్లుతోంది. ఆదోని జిల్లా ఏర్పాట్లపై మాజీ ఎంపీ బుట్టా రేణుక మండిపడ్డారు. రెండో ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయండని మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి జరగాలి అంటే ఆదోని జిల్లా కేంద్రంగా మారితేనే సాధ్యమని ఆమె అన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి రావాలంటే 170 కిలోమీటర్లు ప్రయాణించవలసిన పరిస్థితి వస్తుందని రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రాజెక్టులు పూర్తయి త్రాగునీరు, సాగునీరు ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆదోని జిల్లా ఏర్పాటు కావాల్సిందేనని రేణుక అన్నారు. ఏదైతే ఉద్యమం ధర్నా ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలపబోతున్నాము. ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఆదోనిని కనుక జిల్లాగా చేస్తే రాయలసీమలో పశ్చిమ ప్రాంతమైన ప్రాంతాలన్నీ కూడా బాగుపడతాయి. నీరు కానివ్వండి, వ్యవసాయానికి కానివ్వండి, వ్యాపారానికి కానివ్వండి, అభివృద్ధికి ఒక కేంద్రీకృతంగా ఆదోని ఒక డిస్ట్రిక్ట్ గా చేయగలిగితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ గా ఉంటే ఎక్కడి నుంచో మనకి ఆలూరు అనేది ఎంత దూరంగా ఉందో మనకు తెలుసు. ఆ హాలహరవి, తర్వాత చిప్పగిరి, ఇవన్నీ ప్రాంతాల నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ 180 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటప్పుడు ఎలాగో మనం ప్రాంతాలను డిస్ట్రిక్ట్ గా కొన్ని చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. గవర్నమెంట్ తప్పకుండా దృష్టిలో పెట్టుకొని ఆదోని ఒక డిస్ట్రిక్ట్ గా చేస్తే మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు వీటన్నిటికీ కూడా దగ్గరగా సెంట్రలైజ్డ్ అయ్యి ఆదోని ఒక డిస్ట్రిక్ట్ గా డెవలప్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయినా కానీ అన్ని కూడా నిధులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, వాటన్నిటికీ కూడా ఒక